రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కలెక్టరేట్ అద్భుతంగా కట్టుకున్నాం, మరి ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు. మా నాయకులతో మీరు పార్టీ మారనని కలెక్టర్ చెప్తున్నాడు. అంత గొప్పోడి కలెక్టర్ అంటూ మండిపడ్డారు. ఇలాంటి సన్నాసులను తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వెంట్రుక కూడా ఎవరు పీకలేరని అన్నారు. ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తల మాదిరి ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వారికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత తనదని కేటీఆర్ హెచ్చరించారు. మరి ఇలా ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు. ఆయన మన నాయకులను సీదా మాట్లాడుతున్నాడు. కలెక్టర్ ఏమని మీరు పార్టీ మారని కలెక్టర్ చెప్తున్నాడు. ఒక అంత గొప్పడు ఇక్కడ కలెక్టర్. ఒక ఇటువంటి సన్నాసులను ఇలా తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం పర్వాలేదు, ఏం ఫరకూడదు. టీఆర్ఎస్ ఎంట్రుగా కూడా ఎవడు పీకలేడు అని రేవంత్ రెడ్డి కాదు, వాని తాత వాని చేజమ్మతికి వచ్చినా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీ ఎంట్రీగా కూడా ఎవడు పీకలేడు. దానికి బాధ్యత ఏం కాదు. జీవితం మనకు ఆడాడ తగిలితే దెబ్బలు మనం కూడా చూద్దాం. ఎన్ని రోజులు ఇస్తారు ఈ డ్రామా, ఎన్ని రోజులు కలెక్టర్లు, ఎన్ని రోజులు అధికారులు, ఎన్ని రోజులు పోలీసులు, వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం. మంచిగా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నాను, నేను అంత మంచిగా నేను కాదు. ఇవాళ ఎవరెవరైతే బాగా హత్య చేస్తుండ్రో, ఎవరెవరైతే హత్య చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తలాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా, దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది. కలెక్టరేట్ అద్భుతంగా కట్టుకున్నాం. మరి ఇలా ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు అక్కడ.